జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును ప్రశ్నించాలనుకుంటే ఎన్ఐఏ అధికారులు న్యాయవాదికి సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలున్నాయి. దీనిపై న్యాయవాది సలీంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ కేసును వాదిస్తున్నటువంటి సలీం మనతో పాటు ఉన్నారు. సో ఎన్ఐ కస్టడీకి తీసుకుంది. ఇప్పుడు ఎన్ఐ అదుపులో ఉన్నటువంటి శ్రీనివాస్ని నిన్న దాదాపు హైదరాబాద్ తీసుకువెళ్తున్నామని చెప్పి మిస్గైడ్ చేయడం వల్ల ఏదైతే కోర్టు న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలి, నిందితు కోరితే చేయాలని చెప్పి కోర్టు ఇచ్చినప్పటికీ అవి పాటించకపోవడంతో నిన్న సలీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ తీసుకువెళ్తున్నారని చెప్పినప్పటికీ విశాఖపట్నం తరలించారు. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర బక్కన్నపాలెం దగ్గర ఉన్నటువంటి ఐటీసీ సెంటర్లో ప్రస్తుతానికి ఏదైతే ఈ ట్రైనింగ్ సెంటర్ ఉందో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దాంట్లో శ్రీనివాస్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు సో న్యాయవాది సమక్షంలోనే శ్రీనివాస్ కోరిక మేరకు ఈ విచారణ జరగాలి కాబట్టి ప్రస్తుతానికి మనతో పాటు సలీం గారు ఉన్నారు. సార్, నిన్న మీరు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం డైరెక్ట్ చేసింది? అసలు మీరు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే పోలీస్ కస్టడీ ఎప్పుడు ఇస్తే కూడా కోర్టు అడ్వకేట్ సమక్షంలోనే విచారిస్తారని కామన్గా ఇస్తారు. అది కానీ ఇది సెన్సేషనల్ కేసు ఉంది. వాళ్ళకి మరీ గట్టిగా చెప్పింది అడ్వకేట్ సమక్షంలో మీరు ఇది చేయాలి, మొత్తం పార్టీషన్ సిఆర్పిసి రూల్ని వైలేట్ చేయరాదని. కానీ వాళ్ళకి వాంటెడ్లీ వైలేట్ చేశారు. వైలేట్ చేసి నేను ఎన్నిసార్లు కమ్యూనికేషన్ చేశాను, నా ఫోన్ అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు ఇది చేశారు. లాస్ట్కి నేను వెళ్ళి కోర్టుకి మెమో ఫైల్ చేశాను. మెమో ఫైల్ చేసి ఇమీడియట్ జడ్జి గారు యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకొని ఆర్డర్ పాస్ చేసి ఎన్ఐఏ డైరెక్టర్, మన సిపి, ఎన్ఐపిపి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఒక నోటీస్ మాకు కూడా ఇచ్చారు, ఆర్డర్ కాపీ. ఇంకా మీరు వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఇది చేయండి, మరి నాకు చెప్పండి. ఏదైనా వ్యాలిడ్ చేస్తే వీ విల్ గో టు సేమ్ మరి కోర్టుకే వెళ్తాం. మరి కోర్టుకి వెళ్ళి మనం కంప్లైంట్ రైజ్ చేస్తాం. కంప్లైంట్ రైజ్ చేసి మనం యాజ్ ప్రొసీజర్ ఆఫ్ లాకు ఫాలో చేస్తాం. అంటే ఇప్పుడు థర్డ్ డిగ్రీ కానీ అంటే ఎన్ఐ తీసుకున్నారంటే థర్డ్ డిగ్రీ ఇచ్చేయటం కానీ అలాగే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు విచారణ ఎక్కడెక్కడ తీసుకెళ్ళిన అన్ని చోట్లకి మిమ్మల్ని అనుమతించాల్సిన అవసరం ఉందా? రెండోది ఏంటంటే మీ సమక్షంలోని వీడియో రికార్డింగ్ చేస్తూ చేయాల్సిన ఇదేనా కోర్టు డైరెక్ట్ చేసిందా, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తే అది మనం ఫాలో అయ్యి పక్కనే ఉండాలా? లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఫాలో అయిన విజిబుల్ డిస్టెన్స్లో ఉండాలి అంతే. వాళ్ళు చేసే వాళ్ళు అసలు థర్డ్ డిగ్రీ చేసేది వాళ్ళు రైట్ లేదు. ఎందుకంటే విజిబిలిటీ నేను ఇప్పుడు అలా చూస్తే కనిపిస్తుంది కదా మనిషి, ఆ డిస్టెన్స్లో ఉండాలి. నేను అంతే, థర్డ్ డిగ్రీ యూజ్ చేసే రైట్ లేదు. ఒకవేళ థర్డ్ డిగ్రీ యూజ్ చేసి మనం సేమ్ అని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. దాంట్లో ఇది ఉండదు. ఎవరు థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తే రైట్ లేదు. హ్యూమన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ట్రీట్ చేయాలి. ఆయన ఇంకా అక్యూజ్ ఉండడు, ఈజ్ ఏ నాట్ ఏ వర్డికి రాలేదు కదా. ఇప్పుడు అక్యూజ్ ఉంటాడు. అక్యూజ్ అయిన తర్వాత వడ్డీకి వచ్చిన తర్వాత మీరు దానికి కోర్టే పనిష్మెంట్ ఇస్తుంది. ప్రీ జడ్జ్మెంట్ పనిష్మెంట్ ఇచ్చే రైట్ ఎవరికి లేదు, నోబడి. అది సో అంటే ఆల్రెడీ గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతన్ని విచారణ చేపట్టింది. ఇప్పుడు ఎన్ఐఏ తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ విచారణ దాదాపు పూర్తి కంప్లీట్ కాలేదు. బట్ కంప్లీట్ అవ్వకముందే కేంద్ర సంస్థ ఆధీనంలోకి తీసుకున్నారు. సో దీన్ని ప్రభుత్వం కూడా తీసుకోకూడదు అని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశారు. సో ఈ ఒక్క కేసు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేస్తుండగా సో ఇంకొకరు తీసుకునే రైట్ సాధారణంగా లీగల్గా ఉంటుందా? తీసుకుంటే ఎలాంటి ఏం చేయాలి? లేదు, యాక్చువల్లీ లా అండ్ ఆర్డర్ ఏపీ స్టేట్ దీంట్లో ఉంటుంది. మరి డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. భూమి మీద ఉన్నది ఏపీ స్టేట్ది, భూమిలోన ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ సీస్ సముద్రం అంతా సెంట్రల్ గవర్నమెంట్వి. ఇక్కడ చెరువులు గిలా ఉన్నాయి కదా ఏపీ గవర్నమెంట్వి. సెల్ ట్యాక్స్ ఏపీ గవర్నమెంట్ తీసుకుంది, ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అలా సపరేషన్ ఉంది. ఏఎస్ఎఫ్ వచ్చింది కాబట్టి వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వీళ్ళు చేసినట్టు. అంతే దాని తప్ప ఇంకేం లేదు. సో ఎన్ని రోజుల పాటు హాజరవ్వాలని మీకు ఏమైనా చెప్పారా? నేను ఈ ఇన్వెస్టిగేషన్ అయిన వరకు అక్కడే ఉంటాను, అతనితోనే ఉంటాను. సో ఇది సలీం చెప్తుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజుల పాటు నేను అతను నా సమక్షంలోనే నా ఎదురుగా చేయాలి. ఎటువంటి థర్డ్ డిగ్రీ కానీ లేకపోతే అతని మీద ఏదైనా అంటే థర్డ్ డిగ్రీ కానీ అదరైనా ప్రయోగించినట్టయితే ఖచ్చితంగా నేను ఫర్దర్గా కూడా కోర్టుకు వెళ్తాను. ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజుల పాటు నేను ఖచ్చితంగా అతనితో పాటు ఉంటాను. ఇది కోర్టు ఆదేశాల మేరకే నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బక్కన్నపాలెంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో అతనికి విచారణ చేపడుతుంది. పూర్తిగా ఎన్ఐ ఆధీనంలోనే శ్రీనివాస్ విచారణ అనేది కొనసాగుతుందని సలీం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.